కర్మ తప్పదు. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి. సీతామాత ఎంతో అసహనంగా ఉంది. ఎందుకంటే చంద్రిక వద్దకు వెళ్ళాలి అంటే ఆమె దట్టమైన అడవిలో చాలా దూరం నడవాలి. సీతామాత ఎందుకు అంత అసహనంగా ఉంది అంటే చంద్రిక యొక్క భర్త చనిపోయాడు. తనకి శ్రీరాముడు అంత్యక్రియలు చేశాడు. ఈ విషయం తనకి తెలుసో లేదో అని తనే వెళ్ళి చెప్పాలి అనుకుంటుంది. కానీ అడవిలో అంత దూరం నడిచి వెళ్ళాలి అంటే వెళ్ళటం కుదరదు. కానీ ఏదో ఒక విధంగా చంద్రికకు తన భర్త మరణం గురించి తెలుసో లేదో కనుక్కోవాలి అని సీతామాత ఎంతో అసహనానికి గురవుతుంది. ఆమెతో సమాచారం నెరిపే ఏ మార్గము లేదు. అంటే ఎవరితో అయినా కబురు పంపించటానికి గాని, లేకపోతే తనే వెళ్ళి మాట్లాడడానికి కానీ ఏమాత్రం ఆస్కారం లేదు. అలాంటి స్థితిలో ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గమే ఆహ్, ఏంటి అంటే ధ్యానం. ఆమె ధ్యానంలో కూర్చుంటుందండి సీతామాత. ఋషి లోపాముద్ర నుండి నేర్చుకున్న మంత్రాలలో ఒక దానిని పఠించి తన శరీరాన్ని వదిలినట్టు భావిస్తుంది. ఇక్కడ శరీరాన్ని వదిలి అంటే భౌతిక శరీరాన్ని వదిలింది అంటే చనిపోయినట్టు మాత్రం కాదండోయ్. ఇది ధ్యానంలో చేసే ఒక ప్రక్రియ మాత్రమే. అయితే సీతామాత ఆ తరువాత ఆమె తాను నిన్న కలిసిన ఆ చంద్రిక ప్రక్కన ఉంటుంది చూసుకుంటే. ఇదెలా సాధ్యం? ఇక్కడ కుటీరంలో ధ్యానంలో కూర్చున్న సీతాదేవి ఎక్కడో అడవిలో దట్టమైన అడవిలో ఉన్న చంద్రికని ఎలా కలుసుకుందంటారు? ఆ తర్వాత ఆమె తాను నిన్న కలిసిన స్త్రీ పక్కనే కూర్చుంటది కదండీ చంద్రిక. కానీ మాత ఎలా ఉంటుందంటే సూక్ష్మ శరీరంతో ఉంటుంది. సూక్ష్మ శరీరము అంటే కాంతి రూపంలో ఉంటుందన్నమాట. అందువల్ల సీతామాత భౌతిక నేత్రాలకి కనబడదు. చంద్రిక ఆమెనేమో చూడలేకపోతుంది. ఇంత కష్టపడి ఆమె అక్కడికి వెళ్ళాక. ఒక యువకుడు ఆమె భర్త యొక్క పూర్వ విద్యార్థి ఎవరైతే ఉన్నాడో అతడు చంద్రికతో తన భర్త మరణానికి దారితీసిన సంఘటనల గురించి అన్నీ వివరిస్తున్నాడు. సీతామాత అక్కడికి హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడనమాట. ఆ విషాద వార్త విని ఆమె ఏడుస్తుంటే ఆమె ఛాతీ ఎగిసి పడుతుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత చంద్రికను ఓదార్చాలి అనిపించి మాత చంద్రికను చేరే ప్రయత్నం చేస్తుందండి. ఆమె మాట్లాడుతుంది సీతామాత కానీ చంద్రికకు వినపడట్లేదు. పార్వతీదేవి విగ్రహం నుంచి పార్వతీదేవి ప్రత్యక్షమవ్వడం సీతామాత చూస్తుంది. చంద్రిక నుదుటిపై తట్టుతూ ఆమె బిడ్డ అని పిలుస్తుందంట. లేచి చూడు నిన్ను ఓదార్చటానికి సీతాదేవి వచ్చింది. ఆమె చెప్పేది విను అంతా సరి అవుతుందని చెప్పి మళ్ళీ ఆ పార్వతీదేవి అక్కడున్న విగ్రహంలోకి మాయమైపోతుంది. అదృశ్యమైపోతుంది. చుట్టూ కలయి చూసి కరుణతో మాట్లాడుతున్న మాతను అప్పుడు చూడగలుగుతుందండి చంద్రిక. స్వయంగా రాముడే అతనికి అంత్యక్రియలు చేశాడు అని, నీ భర్త చేసిన పనులకే అతను అకాల మరణానికి దారి తీశాయి అని చక్కగా సీతామాత చెప్తుందండి. అంతేకాకుండా ఇప్పుడు కనుక చంద్రిక అతని భర్త పట్ల ఉన్న ఆ బంధాన్ని వదులుకోకపోతే గతాన్ని విడిచిపెట్టాలి. అలా చెయ్యకపోతే తను జీవితంలో విజయం సాధించలేదు. ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నప్పుడు గతాన్ని వదిలేయాలి అని చెప్తుంది. అంతేకాకు ఇక్కడ ఎంతో ఓర్పు అవసరం. నువ్వు ఓర్పుతో ఉంటేనే విజయం సాధిస్తావు అని సీతామాత చెప్తుందండి. ఎందుకు అప్పుడు చంద్రిక ఏమంటుందంటే, నా దగ్గర జీవించే శక్తి గాని, జీవించాలన్న కోరిక గాని రెండూ లేవు మాత అని కన్నీళ్లతో వేడుకుంటుందన్నమాట. అప్పుడు సీతామాత నీ దగ్గర ఏమీ లేకపోయినా నాలో నుంచి కొంత శక్తి ఇస్తాను నేను అని చెప్తుందండి. ఎందుకంటే మాత ఆధ్యాత్మిక శరీరం చుట్టూ ఉన్న ప్రకాశవంతమైన కాంతి ఏదైతే ఉందో అది విస్తరించి వెంటనే చంద్రికను కూడా చుట్టుముట్టేస్తుందండి. అదేంటి అంటే చంద్రికకు ఒక రక్షణ వలయం. నీ సాధనని నువ్వు కొనసాగించుకో. ఎన్నో ఆధ్యాత్మిక ప్రతిఫలాలను నువ్వు పొందగలవు అని సీతామాత చంద్రికకు చెప్తుంది. ఇంత జరిగినా కూడా నేనెప్పటికీ నా భర్తని ప్రేమిస్తూనే ఉన్నాను అని చంద్రిక చెప్తుందండి. అప్పుడు సీతామాత ఒక్కటే చెప్తుంది. మళ్ళీ మీరు మెరుగైన పరిస్థితుల్లో కలుసుకుంటారు. కానీ ఇప్పటికి మాత్రం నువ్వు పురోగమించాలి అంటే ఈ బంధాన్ని ఇంతటితో విడిచిపెట్టేయాలి అని చెప్తుందండి. వదిలేయాలి. అలా అతన్ని చనిపోయాక కూడా అంటిపెట్టుకుని ఇంకా అతని కోసం ఏడుస్తూ కూర్చుంటే అతని యొక్క ఆత్మ ఏమవుతుందండి వెనుకకి లాగబడుతుందనమాట. అది ఆత్మలోకానికి వెళ్ళదనమాట. నిన్నే కాదు అతన్ని కూడా రాముడు అతని యొక్క ఇబ్బందుల నుంచి వేరు చేశాడు అని చెప్తుందండి. అలా మళ్ళీ వెనుకకు పిలిచి నువ్వు అతుక్కోకు అలా అతుక్కుంటే ఇద్దరికీ బంధమే అని చెప్తుందనమాట సీతామాత.
మరి ఆ రాక్షసికి శిక్షే లేదా అని ఎంతో ఏడుస్తూ, ఏడుస్తూ ఏడుపు ఆపేసి చంద్రిక అడుగుతుందండి సీతామాతని. అప్పుడు సీతామాత వెంటనే సమాధానం ఏమీ ఇవ్వదు కానీ తరువాత విచారంగా, చంద్రిక తను ఏదైతే చర్యలు చేస్తుందో, ఆ చర్యల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మను అనుభవించాల్సిందే అని సీతామాత చెప్తుందండి. ఆమె తన శిక్ష నుంచి తప్పించుకోలేదు. ఎందుకు అంటే, ఆమె ఒక జీవచ్ఛవం. అంటే ఆమె స్వయంగా చావలేదు కనుక మరణం కంటే జీవితాన్నే ఎంచుకుంది అంటుందండి. మాత తన శరీరంలోకి లాగబడినట్లు అనిపించిందంట. చంద్రికను చివరిసారిగా ప్రేమపూర్వకంగా చూసి ఆమె తనను తన కుటీరంలో ధ్యాన స్థితిలో చూసుకుంటుంది సీతామాత. మాతకు తాను చంద్రికకు చెప్పినవి గుర్తించినప్పుడు తాను వెనుకకు తీసుకురాబడింది. ఆ మాటలు తన నోటి నుంచి ఎందుకు వచ్చాయో కూడా సీతామాతకు తెలియదు. ఆ స్త్రీ ఎవరో తెలియకుండానే ఆమె విధి ఏ విధంగా ఉంటుందో ఎలా చెప్పిందండి? అయితే సీతామాత ఆ విషయం గురించి పదే పదే ఆలోచించలేదు. చంద్రిక కోలుకొని పురోభివృద్ధి చెందుతున్న భావనే సీతామాతను శాంతింపజేసింది. ఆ రోజంతా గడిచిన శ్రీరాముడు, లక్ష్మణుడు తిరిగి ఇంటికి రారండి. వాళ్ళెక్కడికి వెళ్లారంటే అంతకుముందు పక్క గ్రామంలో ఒక కలి జరిగింది. ఒక ఘోర కలి జరిగిందని గ్రామస్తులు ఎవ్వరూ మిగల్లేదని ఒకతను వచ్చి చెప్తాడు కదా! గ్రామస్తులు దగ్గరలో ఉన్న సురక్షిత ప్రదేశానికి, ఒక ఆశ్రమ సమీపానికి తరలిపోవటానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్తాడండి. అసలక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాము అని చెప్పి శ్రీరాముడు, లక్ష్మణుడు ఇద్దరూ వెళ్తారనమాట. ఆ వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రారు. మాత వెళ్ళి వచ్చేటప్పటికి. ఆ సాయంత్రం ఏమో భోజనం సిద్ధం చేయాలి. సిద్ధం చేయాలి అంటే నీరు కావాలి. నీరు కావాలి అంటే నదికి వెళ్లి నీరు తేవాలి. సర్లే జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ మాత గోదావరి వద్దకు నీరు తేవటానికి వెళ్తుందండి. కుండలో నీళ్లు నింపుకుంటున్న సమయంలో వెంటనే గోదావరి మాత ఒక హెచ్చరిక చేస్తుంది. మాత అపాయం పొంచి ఉంది జాగ్రత్త అని అంటుందండి. ఆమె వెనుక తిరిగి కుటీరం వైపు నడుస్తూ ఉండగా ఒక మధురమైన పరిమళం ఆమె యొక్క ముక్కు పుటాలకు సోకుతుంది. అంతటి మది దోచే పరిమళం సీతామాత ఎన్నడూ ఆస్వాదించి ఉండలేదు. ఇది నా కుమార్తె గోదావరి నాకు పంపిస్తున్న కొత్త పూల అయ్యి ఉండవచ్చులే అని సీతామాత అనుకుంటుందని. అలా అనుకున్నంత లోపే ఆ రాక్షసి ఏదైతే ఉందో, ఆ రాక్షసి తన భర్తను మోహంలో ముంచెత్తటానికి ఈ పరిమళం వెన్నంటి ఉంటుంది అన్న చంద్రిక మాటలు జ్ఞాపకం వచ్చాయండి. చంద్రిక కూడా చెప్తుంది గదా! నా భర్తని మోహంలో పడవేసిన రాక్షసికి వెంట ఒక స్మెల్ ఒక వాసన వస్తుంది. ఎంతో ఆ స్మెల్ కూడా మనల్ని మనోహరంలో ముంచెత్తుతుంది. ఒక మోహంలో పడేస్తుంది అని చెప్తుంది గదా! అవన్నీ గుర్తుకొస్తాయండి. సో, ఓకే. ఆమె దగ్గరలోనే ఉంది అనుకుంటూ గబగబా అడుగులు వేసుకుంటూ సీతామాత కుటీరానికి బయలుదేరుతుందండి. ఇప్పుడు ఆమె ఏమి హాని చేయబోతుందో మాకు అనుకుంటూ ఉండగా లక్ష్మణుడు గుర్తుకొస్తాడండి. ఎంతో అలసిపోయాడు ఇక్కడ. శరీరం నిద్రలేమితో నలిగిపోతుంది లక్ష్మణుడికి. అతను తేలిగ్గా లొంగదీసుకుంటుందేమో, ఈ రాత్రి కషాయం ఘాటుగా ఇచ్చి అతనికి నిద్ర వచ్చేటట్లు చెయ్యాలి. నేను, శ్రీరాముడు ఇద్దరూ కలిసి రాత్రి కాపలా కాయాలి అని సీతామాత అనుకుంటుందండి. శ్రీరాముడు, లక్ష్మణుడు తిరిగి వచ్చేసరికి చాలా రాత్రైపోతుంది. అడవిని అతలాకుతలం చేస్తున్న రక్కసి మూకల్ని కనుక్కున్నారు వాళ్ళిద్దరూ కూడా. యుద్ధం జరిగింది. శ్రీరాముడేమో స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడండి. అయినప్పటికీ కూడా లక్ష్మణుడు భుజానికి పెద్ద గాయమైపోతుంది. మాత దానికి వెంటనే కట్టుకట్టి వారికి భోజనం పెడుతుంది. ఆ హడావిడిలో పడి దగ్గరలోనే రాక్షసి వచ్చిన సూచనలను వారికి అందించలేకపోతుంది. చూడండి సీతామాత కూడా హడావిడిలో పడిపోయి అసలు విషయాన్ని వాళ్ళతో ఏదైతే అతి ముఖ్యమైన విషయం ఉందో ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోయిందండి. మన జీవితంలో కూడా అంతేనండి. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని గాబరాలతో హడావిడితో పడి ముఖ్యమైన విషయాలని మన ఇంట్లో వాళ్ళతో పంచుకోలేకపోతూ ఉంటామనమాట. మొదట్లో అది ఏం చేస్తుందంటే సీతామాతి చెప్పలేకపోతుంది గదండీ! ఆ సమాచారాన్ని వాళ్ళకి అందించలేకపోతుంది గదా! తర్వాత కొన్ని రోజులు ఒత్తిడితో అక్కడ ఏమవుతుంది అంటే గాలి స్తంభించిందండి. దీనితో ఆమె పరిమళం విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయిందనమాట సీతామాత. మొదట్లో అది చాలా ఆకర్షించినా, ఇప్పుడు అదేమవుతుంది వికర్షిస్తుంది. ఆమె ఆ పరిమళాన్ని వదుల్చుకోవటానికి వంటశాలలోకి తనకిష్టమైన పువ్వులు తేవడం, వంటల్లో మధుర పరిమళాలను ఉపయోగించడం వాటిని చేసింది. ఎన్ని చేసినా కూడా ఆ రాక్షసి వచ్చినప్పుడు వచ్చే మధురమైన పరిమళం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టలేకపోతున్నాయి.
ఇప్పుడు సోమ అంటుంది మీరు నన్ను క్షమించాలి అని. ఎందుకు అంటే తరువాత రాబోయే సంఘటనలు చెప్పటం సోమకి ఎంతో కష్టంగా ఉందంటండి. వాటిలో నేనేమి చేయలేక నిస్సహాయంగా ఉండటం నాకెంతో బాధను కలిగించే విషయము అని చెప్తుందండి. ఎందుకు అంటే సీతామాతకి సోమ అవసరం ఎంతో ఉన్న సందర్భంలో సోమ ఆమెకు సేవ చేయలేకపోయానే అని బాధపడుతుందని. సోమ తన చేతుల్లో ముఖం దాచుకుని తల పట్టుకుంటుంది. అది అనసూయకు ఎంతో వేదన కలిగించే విషయం. అంతేగాదు సీతామాతకు విషయంలో సోమకు ఎంతో వేదన కలిగించే విషయం. ఆమె కష్టాలు భరించే సమయంలో నేను అక్కడ లేకపోయాను కదా అని సోమ పలుకుతుందండి. అక్కడ ఆహ్, హ్మ్. అనసూయ చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవ్వరూ లేరండి. అక్కడ ఉన్నదెవరు? సోమ చెప్పేది వీళ్ళు ఉంటూ ఉండగా అనేక మంది ఋషులు అక్కడికి చేరుతారనమాట. వీళ్ళు మాత్రమే లేము అని చెప్తుంది అనసూయ. వారిలో ఒకరు అంతగా వివస్వత్వం పొందకు సోమ అని చెప్తారు. ఎందుకంటే, "ఎందుకు నువ్వంత బాధపడుతున్నావు? బాధపడకు" అని చెప్తున్నారండి. అంతలాగా సోమ బాధపడేటప్పటికి ఏం చేయాలో అనుకుంటుంది అనసూయ. వెంటనే అనసూయ వైపుకు తిరిగి సోమ తను చెప్తున్న కథలో ఈ భాగానికి వచ్చేసరికి ఆమె ఎప్పుడు ఇబ్బంది పడుతుందో, ఇప్పుడు ఆమెకు విశ్రాంతినిచ్చి బలం చేకూర్చుకునేయటం ఉత్తమం అనుకుంటుంది. ముందు మీరు విశ్రాంతి తీసుకోండి. మేము సెలవు తీసుకుంటామని వాళ్ళ అమ్మ కల్పించుకొని చెప్తుందనమాట. సోమ తన తల పట్టుకుని కొన్ని నిమిషాలు ఆగండి నేను కొనసాగిస్తాను అంటుంది. ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల చల్లటి గాలి వీస్తున్న కుటీరాన్ని వదిలి వెళ్ళటానికి అసలు ఎవ్వరూ ఇష్టపడట్లేదండి. సోమ మళ్ళీ తన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. మళ్ళీ ఆమె బయటకు వచ్చి కథ కొనసాగించటానికి కొంత సమయం పట్టింది. మరి వీళ్ళు వే అక్కడ సీతామాత మరి ఆ రాత్రి వాళ్ళిద్దరికీ వంట చేసి భోజనం పెట్టాలి అనుకుంటుంది. మరి ఏం జరిగింది అన్న విషయాన్ని రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మీ జీవితాల్లో గూడా మీరు ఇలాంటి స్థితిలో మీరిన్న రామాయణంలో ఇలాంటి సిట్యుయేషన్ మీరెవరైనా విన్నారా? వింటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.